ఆ యాప్ పేరు షీ లీప్స్. ఇక్కడ షీ లీప్స్ ప్రొడ్యూసర్ గ్రూప్స్. ఈ షీ లీప్స్ అబ్రివేషన్ ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రైజ్. షీ లీప్స్ అంటే మనకి అబ్రివేషన్ ఇది. మన ప్లే స్టోర్లో కూడా షీ లీప్స్ అనే ఉంటుంది. అలాగే మనకి వెబ్ అప్లికేషన్ కూడా షీ లీప్స్ .locos.in లానే ఉంటుంది. సో సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రినర్స్ లైవ్లీవుడ్స్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఫర్ ప్రాస్పరిటీ అండ్ సస్టైనబిలిటీ. ఇది అబ్రివేషన్ మనకి షీ లీప్స్ అని పెట్టడానికి రీజన్ ఇది. సో తర్వాత మనకి ఇప్పుడు బ్లాక్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు వెబ్ అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ మీకు యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా, she-leaps.locos.in. ఇది యూఆర్ఎల్. సో ఈ ప్రొడ్యూసర్ గ్రూప్కి సంబంధించిన ఈ మాడ్యూల్స్ కానీ లేకపోతే వెబ్ అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే ఏపీఎం గారి దగ్గర నుంచి ఏపీఎం నుంచి స్టేట్ లెవెల్ వరకు మనకి వెబ్ అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే యూఆర్ఎల్ డిస్ప్లే చేస్తున్నామో దాని ద్వారా ఆ మాడ్యూల్స్ అనే యాక్సెస్ చేయాలి. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు వివోఏ ఆర్ సిసి ఎవరైతే ఆ మండల్లో పీజీ యాక్చువల్ అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే అది మొబైల్ అప్లికేషన్, అది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది యూజర్ యాక్సెస్. నెక్స్ట్ వచ్చేసి ఈ డాష్ బోర్డ్ కానీ ఈ మొబైల్ యాక్సెస్ అది వాళ్ళకి కరెక్ట్గా యాక్సెస్ అవ్వాలంటే వాళ్ళకి మనకి లోగోస్లో కొన్ని రోల్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. వివో కానీ సిసి కానీ మొబైల్ అప్లికేషన్ ఈ ప్రొడ్యూసర్ గ్రూప్స్ యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి బ్లాక్ క్యాడర్ ఫామ్ అనే రోల్ ఉండాలి. అలాగే సబ్ రోల్ ఉద్యోగ మిత్ర, ఇది సబ్ రోల్ ఉండాలి. అలాగే బ్లాక్ నుంచి స్టేట్ లెవెల్ వరకు మనకి ఏదైతే వెబ్ అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా అలాగే బ్లాక్ మేనేజర్, మండల్ లెవెల్లో అయితే బ్లాక్ మేనేజర్ ఫామ్, డిస్టిక్ లెవెల్ అయితే డిస్టిక్ మేనేజర్ ఫామ్, అలాగే స్టేట్ లెవెల్ అయితే స్టేట్ మేనేజర్ ఫామ్ అనేది ఉండాలి. సో వితౌట్ ఈ రోల్స్ లేకుండా ఇప్పుడు మన ఏదైతే ఈ షీ లీప్స్ అనే ఈ మాడ్యూల్ కానీ ప్రొడ్యూసర్ గ్రూప్ సంబంధించింది యాక్సెస్ చేయలేరు. సో ప్లే స్టోర్ నుంచి ఇది యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అది యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా బ్లాక్ క్యాడర్ ఫాము, ఉద్యోగ మిత్ర, సబ్ రోల్ ఉండాలన్నమాట. సో మనకి పీజీ ప్రొఫైల్లో మెయిన్గా ఈ మాడ్యూల్స్ ఉంటాయి. పీజీ ప్రొఫైలు, పీజీ యాక్టివిటీస్, ఫినాన్సు, బిజినెస్ ప్లాను, అలాగే బయ్యర్సు, సప్లయర్సు, మార్కెట్ యాక్సెస్, అలాగే పీజీ ఫండ్. ఇప్పుడు ఈ రోజు వరకు మాత్రం మనకి వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తుంది ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనేది వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు ఎన్ఆర్ఎల్ఎం నుంచి. సో మనకి ఎంకేఎస్పిలో ఎన్ఆర్ఎల్ఎం పోర్టల్లో అరౌండ్ 21,000 ప్రొడ్యూసర్ గ్రూప్స్ మన దగ్గర ఉన్నాయని ఆల్రెడీ మనం డేటా అప్డేట్ చేసి ఉంచాం. ఏదైతే 21,000 ఎఫ్పీజీస్ ఏదైతే మనం అక్కడ అప్డేట్ చేస్తున్నామో అవన్నీ లోకోస్లో మనకి మైగ్రేట్ చేసేసారు మన దగ్గరికి, అంటే లోకోస్లో మైగ్రేట్ అయిపోయినాయి. ఈ 21,000 కాకుండా ఇంకా మీ మండల్లో కొత్తగా ఏమన్నా గ్రూప్స్ పీజీస్ ఏమన్నా ఫామ్ చేసి ఉంటే అది కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఏదైతే మైగ్రేట్ అయినాయో ఆ గ్రూప్కి సంబంధించినవి ఎడిట్ చేసి ఆ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేస్తే ఏపీఎం లెవెల్లో అప్రూవ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ఇది మీకు జస్ట్ యూజర్ యాక్సెస్, ఈ ప్రొఫైల్ యాక్సెస్ చేయడానికి ఫస్ట్ యూఆర్ఎల్, ఏ యూఆర్ఎల్ ద్వారా వెళ్ళాలి ఏంటి, తర్వాత ఏ రోల్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి, తర్వాత ఏ మాడ్యూల్స్ ఉంటాయి అనేది చెప్పాము. ఫస్ట్ ఇనిషియల్గా అయితే ఇప్పుడు మీకు ప్రొఫైల్ ఎలా చేయాలనేది చెప్తాం. మెయిన్గా వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తుంది ప్రొఫైల్ కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ మీటింగ్లో ఇది కాంప్రహెన్సివ్గా ఉంది అప్లికేషను. యాక్టివిటీస్లో మనకి 5-6 యాక్టివిటీస్ ఉన్నాయి. బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలి, బయ్యర్స్ని యాడ్ చేయాలి, సప్లయర్స్ని యాడ్ చేయాలి, అలాగే మార్కెట్ ఉంటే మార్కెట్లో మన ప్రొడ్యూస్ ఎంత పెండింగ్ ఉంది, ఇంకా ఎంత సేల్ చేసాము, అలాగే సేల్ చేసింది మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది, అది అమాంగ్ గ్రూప్స్ మధ్య ఎంత మనం డిస్ట్రిబ్యూట్ చేసాము, ఇంకా పీజీలో ఎంత ఫండ్ ఉంది. ఇది అప్లికేషన్ చాలా కాంప్రహెన్సివ్గా ఇచ్చారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు వరకు అయితే ప్రొఫైల్, పీజీ యొక్క బేసిక్ ప్రొఫైలు, పీజీలో ఉన్న పీజీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అప్డేట్ చేసి వివోఏ లెవెల్లో వాళ్ళు సబ్మిట్ చేస్తే మొబైల్లో అది కన్సర్న్ ఏపీఎంకి వస్తుంది. ఏపీఎం she-leaps.locos.in లాగిన్ అయితే అక్కడ వాళ్ళకి ఇది పెండింగ్లో కనిపిస్తుంది. ఎవరైతే వివోఏ సబ్మిట్ చేశారో అది కూడా మీకు స్క్రీన్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అవి మొత్తం మాడ్యూల్స్ అన్ని వెరిఫై చేసి ఓకే అనుకుంటే అప్రూవ్ చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసిన విత్ రిమార్క్స్తో రాస్తే తర్వాత వివోఏ ఆ రిమార్క్స్ కరెక్ట్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే మళ్ళీ అప్రూవ్ చేయొచ్చు. సో మనకి ఇప్పుడు ఉన్న 21,000 ఏదైతే పీజీ ప్రొఫైల్స్ ఉన్నాయో అవన్నీ వివోఏ ఎవరైతే వివోఏ పరిధిలో ఉన్నాయో అవన్నీ అప్డేట్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికైతే ఉద్యోగ మిత్ర రోల్ అసైన్ చేసామో మనం
ఆ మండల్లో ఉన్న అన్ని మైగ్రేట్ అయినయి అన్నీ కనిపిస్తాయి ఆ వివోఏకి. సో మీరేంటి మీరు వాళ్ళకి చెప్పదలుచుకున్నదేంటంటే, మీరు మీ మండలంలో ఉన్న అన్ని ఏదన్నా కొంతమంది వివోఏస్‌కి అసైన్ చేసి, వాళ్ళతో డేటా ఎంట్రీ చేపిస్తారా అనేది ఒకసారి మీరు ఫీల్డ్ లెవెల్‌లో ఎలా చేయాలనేది మీరు ప్లాన్ చేసుకోండి. ప్రతి మండలంలో మనకి ఒక 150-200 వరకు ఉండొచ్చు. అది అన్ని వివోఏస్ అన్నిటికి 1 ఆర్ 2 డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని డేటా ఎంట్రీ చేయమంటారా? లేదంటే కొంతమందికి అసైన్ చేసి వాళ్ళతో చేపిస్తారనేది మీరు ఇంటర్నల్‌గా మీరు ప్లాన్ చేసుకోండి. కాపోతే ఒక ఉద్యోగమిత్ర, ఒక వివోఏ లాగిన్ అయ్యి రూల్ అసైన్ చేసుంటే, వాళ్ళకి ఆ మండలంలో ఉన్న అన్ని మైగ్రేట్ అయిన పీజీస్ అన్నీ కనిపిస్తాయన్నమాట. అది మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు అది ఒకసారి చూడండి. సో ఇది యూజర్ యాక్సెస్. ఇప్పుడు మీకు మొబైల్ అప్లికేషన్ ఎలా చేయాలనేది సో మొబైల్ స్క్రీన్ కనిపిస్తుంది కదండీ అందరికి. జనరల్‌గా ప్లే స్టోర్‌కెళ్తాం మనం. ప్లే స్టోర్‌లో మీకు ఆల్రెడీ చెప్పిన షీ లీప్స్ ఏదైతే మనం అక్కడ అనుకున్నామో సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ వచ్చింది చూడండి. ఈ సెకండ్ వన్ షీ లీప్స్ అని. ఇది మనకి డిజిటల్ ఇండియా కార్పొరేషను మనకి ఇది డెవలప్ చేసింది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి డైరెక్ట్‌గా ప్లే స్టోర్ నుంచే. సో మెయిన్‌గా మనం వివోఎస్ గానీ, ఏపీఎమ్స్ గానీ మనం రోల్ అసైన్ చేయాలంటే అంటే ఆల్మోస్ట్ అందరూ మన స్టాఫ్ గానీ, వివోఎస్ గానీ అందరూ మేరీ పే ఛానల్ ఆన్‌బోర్డ్ అయ్యి ఉన్నారు. ఆల్రెడీ మొబైల్ బుక్ కీపింగ్, లోకోస్‌లో కూడా ప్రొఫైల్ చేస్తున్నారు కాబట్టి అందరూ ఆన్‌బోర్డ్ అయ్యి ఉంటారు. ఈ రోల్ ఉద్యోగమిత్ర రోలు అలాగే మండల్ ఏపీఎమ్స్‌కి బ్లాక్ మేనేజర్ ఫార్మ్ రోల్ ఉందో లేదో అది ఒక్కసారి ఇన్ష్యూర్ చేసుకోండి. ఈ యాప్ డౌన్లోడ్ కానీ అలాగే వెబ్ అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి. ఓకే. ఒక మాట ఎవరికైనా డీపీఎమ్స్ ఎవరైనా మీకెవరికైనా లేకపోతే మీ ఐటీ యాంకర్ పర్సన్ దాన్ని అసైన్ చేసేయగలుగుతారు. అప్రూవల్ ఇక్కడికి పంపిస్తారు. సో మీ ఐటీ యాంకర్ పర్సన్ దగ్గర ఈ రోల్ అసైన్ చేయించుకోండి. ఓకే సునీల్. ఎస్ మ్యామ్. సో యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ రిజిస్టర్ అవుతున్నాను. ఫస్ట్ ఎవరైతే ఇనీషియల్‌గా అవుతున్నాం కాబట్టి నేను ఒక వివోఏ లాగిన్ తీసుకున్నాను. ఆల్రెడీ ఉద్యోగమిత్ర రోల్ అసైన్ చేసి ఉంది. లాగిన్ అవుతున్నాను నేను. సో మీకు లాగిన్ అయిన తర్వాత ఇలా లోకల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. తెలుగు కంటిన్యూ. తర్వాత యాప్‌కి జనరల్‌గా మనం 1, 2, 3, 4, 5 ఫిట్ చేసుకుంటాము. పిన్ సెట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇంకా దీంట్లో వేరే చాలా మాడ్యూల్స్ ఇచ్చారు. ప్రజెంట్ మనమైతే పీజీ మీదే వర్క్ చేస్తున్నాం కాబట్టి పీజీ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ రోల్ ఉద్యోగమిత్ర నేను ఆల్రెడీ ఏపీఎం లెవెల్ లాగిన్‌లో ఈ వివోఏకి ఉద్యోగమిత్ర రోల్ అసైన్ చేసి ఉన్నా కాబట్టి ఈ ఉద్యోగమిత్ర టైల్ అనేది కనిపిస్తుంది. ఎవరికైతే ఈ ఉద్యోగమిత్ర టైల్ రావట్లేదో వాళ్ళకి సబ్ రోల్ ఉద్యోగమిత్ర లేదని అర్థం దానికి. సో ఏపీఎం లాగిన్‌లో వాళ్ళకి రోల్ అనేది అసైన్ చేయగలరు. సో మనం ఇది లొకేషన్ కూడా ప్రొవిజన్ ఇవ్వాలి. ఎస్ చేసాం. సో ఇది డాష్‌బోర్డు. మీకు మనకి ఏదైతే లోకోస్‌లో మన ఎస్ఏజీస్, వివోస్ ఎలా అయితే డాష్‌బోర్డ్ కనిపిస్తుందో ఇది ప్రొడ్యూసర్ గ్రూప్స్ కూడా ఆ ఉద్యోగమిత్ర ఎవరైతే బుక్ కీపర్ లాగా మనకి ఉద్యోగమిత్ర అంటే ఇప్పుడు ఎస్ఏజీ బుక్ కీపర్, వివో బుక్ కీపర్ ఎలా అయితే మనకి ఎస్ఏజీస్‌కి, వివోస్‌కి ఉన్నారో మన ఈ పీజీస్ కూడా ఈ ఉద్యోగమిత్ర అనే సబ్ రోల్‌లో ఉంటారు. ఇక్కడ మీకు ఈ కింద హోము, ప్రొఫైల్, యాక్టివిటీ, ఫినాన్స్ ఇంకా బిజినెస్, మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఒకసారి దీని మీద నెక్స్ట్ వీసీ తీసుకున్నప్పుడు ఒక్కొక్క మాడ్యూల్ మీద మీకు కాంప్రిహెన్సివ్‌గా చేస్తాం. కాకపోతే ప్రజెంట్ మనకి ప్రొఫైల్ ఇంపార్టెంట్ కాబట్టి ముందు ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇది బాపట్ల మండలు. బాపట్ల మండలంలో మనకి ఎన్ఆర్ఎల్ఎంలో ఏదైతే మనం అప్డేట్ చేసామో పీజీస్ అవన్నీ కనిపిస్తాయి ఇక్కడ. సో ప్రతి వివోఏకి ఆ మండలంలో ఎవరైతే వివోఏస్ ట్యాగ్ అయి ఉన్నారో ప్రతి వివోఏకి అన్ని పీజీస్ కనిపిస్తాయి. మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏ పీజీ ఎవరు డేటా ఎంట్రీ చేయాలనేది ఇంటర్నల్‌గా మీరు ప్లాన్ చేసుకుని వాళ్ళకి చెప్పి ఓన్లీ ఆ పీజీస్ వరకే వాళ్ళని డేటా ఎంట్రీ చేయమని చెప్పాలన్నమాట. సో ఇప్పుడు
ఈ పీజీస్ కాకుండా కొత్తగా ఫామ్ అయితే యాడ్ పీజీ, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ కింద బాటంలో యాడ్ పీజీస్ అని ఇక్కడ యాడ్ చేస్తారు. లేదు ఆల్రెడీ ఉన్న పీజీస్ని మీరు ఏం చేయాలంటే ఆ పీజీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేసి సబ్మిట్ చేయాలి. డీటెయిల్స్ సెండ్ ఫర్ అప్రూవల్ చేస్తే అది ఆ కన్సర్న్ ఏపీఎం ఎవరైతే ఉన్నారో ఆ ఏపీఎం లాగిన్కి వస్తుంది. ఏపీఎం ఆ మాడ్యూల్స్ అన్ని వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఈ ప్రొఫైల్ చేసేటప్పుడు మనకి మినిమం 15 మెంబర్స్ ఉండాలి. అది మ్యాండేటరీ. ప్రతి పీజీకి 15 మంది ఉండాలి. అప్పుడే సెండ్ ఫర్ అప్రూవల్ యాక్సెప్ట్ చేస్తుంది. నేను ఇప్పుడు ఒకటి ర్యాండమ్గా ఒక గ్రూప్కి, ఫస్ట్ గ్రూప్కే లేదా ఒక గ్రూప్కి నేను ఇది ఉంది కదా, దివ్య రైతు ఉత్పత్తిదారుల సంఘం, దీన్ని డేటా అప్రూవ్ చేద్దాం, సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను. వ్యూ ఇన్ఫో కొట్టినప్పుడు ఇక్కడ పీజీ నేము, అది ఎప్పుడు ఫామ్ అయింది, పీజీ టైపు, ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ వ్యూ కంప్లీట్ ప్రొఫైల్ ఉంది కదా, వ్యూ కంప్లీట్ ప్రొఫైల్ చేసిన వెంటనే మనకు ఆల్రెడీ మైగ్రేట్ అయ్యి వచ్చింది కాబట్టి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ వీటి దగ్గర ఉంటుంది. సో పీజీ నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్, ఆ పీజీ ఏసీఎల్ఎఫ్ అంటే ఏ మండల్ సమాఖ్యకి అసోసియేట్ ఉంది, ఎప్పుడు ఫామ్ అయింది. ఈ పీజీ టైప్ ఫామ్, పీజీ ఐడి అనేది వన్స్ ఏపీఎం లెవెల్ అప్రూవ్ అయిన తర్వాత అది ర్యాండమ్గా సిస్టమ్ జనరేట్ అవుతుంది. సో మీరు దాన్ని ఏం చేయక్కర్లేదు, జస్ట్ నెక్స్ట్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆల్రెడీ మైగ్రేట్ అయిన దాంట్లో. కాకపోతే ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ కింద నెక్స్ట్ అనేది ఎనేబుల్ అవ్వలేదు. మీరు ఇక్కడికి వెళ్ళి ఎడిట్ చేస్తే కనిపిస్తుంది ఇక్కడ. సో అకౌంట్ నంబర్ ఈజ్ డన్. ఇక్కడ నేను ర్యాండమ్గా ఒక నంబర్ ఇస్తున్నాను. ఇక్కడ ఆ పాస్బుక్ ఫోటో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయగానే సేవ్ వచ్చింది, సేవ్. సో బ్యాంక్ డీటెయిల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆ తర్వాత ఆ పీజీ యొక్క అడ్రస్, నా పీజీ ఎక్కడ లొకేట్ అయిందని దానికి సంబంధించిన అడ్రస్, టెంపరీయా పర్మనెంట్ అని ఉంటుంది. ఆల్రెడీ కొంత డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉన్నారు. ఇక్కడ పిన్ కోడ్ మిస్ అయింది కాబట్టి నేను పిన్ కోడ్ ఒకటి ర్యాండమ్గా ఇచ్చాను. తర్వాత లాటిట్యూడ్, లాంగిట్యూడ్. ఒకవేళ మీరు కొత్తగా పీజీ ఎంటర్ చేస్తుంటే ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ మైగ్రేట్ అయిన ప్రొఫైల్ని అప్డేట్ చేస్తున్నాను కాబట్టి కొన్ని డీటెయిల్స్ ప్రీ పాపులేట్ అయ్యి వస్తున్నాయి. సో ఏదైతే మిస్సింగ్ కంటెంట్ ఉందో దాని వరకే నేను అప్డేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఆ తర్వాత ప్రొడక్ట్ డీటెయిల్స్. ఇక్కడ ఆ పీజీలో ఏదైతే ఇప్పుడు మేడం గారు అంత క్రితం చెప్పిన కమోడిటీస్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళు మెయిన్గా ఏ కమోడిటీస్, ఏ ప్రొడక్ట్స్ వాళ్ళు ఆ పీజీలో యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, యాక్వా ఫార్మింగ్, ఇక్కడ మనకి వేరియస్ ఉన్నాయి. సో నేను అగ్రికల్చర్ సెలెక్ట్ చేశాను. దాంట్లో కూడా వేరియస్ ఇవి ఉన్నాయి చూడండి. సో నేను స్పైసెస్ సెలెక్ట్ చేశాను, చిల్లీస్ చేశాను. ఇది ప్రైమరీ ప్రోడక్ట్ ఆర్ సెకండరీ ప్రోడక్ట్ అనేది ఉంది, ఎస్ఆర్నో, అది యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో వీళ్ళు చేసేది ఏంటిది, కలెక్టింగ్, మార్కెటింగ్గా, డ్రైయింగ్గా, గ్రేడింగ్గా, లేబులింగ్, ప్యాకేజింగ్, ఇక్కడ వేరియస్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ పీజీ చేసే ఏదైతే ఉన్నాయో వాటి వరకు సెలెక్ట్ చేసి సేవ్ చేయొచ్చు. అదే పీజీలో ఇంకా వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ కూడా చేస్తే ఇక్కడ యాడ్ ప్రోడక్ట్ అని ఇంకా వేరేది కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ప్లస్ యాడ్ ప్రొడక్ట్స్ అని యాడ్ చేసి ఆ పీజీకి సంబంధించిన 2-3 ప్రొడక్ట్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కలెక్షన్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉంది కలెక్షన్ పాయింట్, మైగ్రేట్ అయిన దాంట్లో. సో పిన్ కోడ్ ఒకటి మిస్ అయింది ఇక్కడ, నేను దాని వరకు అప్డేట్ చేస్తున్నాను. కొత్తగా యాడ్ చేసే పీజీలకి ఇవన్నీ ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేశాను. కలెక్షన్ పాయింట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ 2-3 కలెక్షన్ పాయింట్ ఉంటే ఇక్కడ ప్లస్ సింబల్ యాడ్ చేసి ఏదైతే ఆ ప్రొడక్ట్ని ఇవన్నీ చేస్తారో, యాక్టివిటీ ప్రాసెస్ చేస్తారో అవి కలెక్షన్ పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫైనాన్షియల్ సమరీ. సునీల్, అది ఎడిట్ చేయడానికి ఉండదా? కలెక్షన్ పాయింట్ ఆల్రెడీ ప్రీ పాపులేటెడ్ ఉన్నది, ఇప్పుడు రాంగ్ అనుకో, పాత్ కదా అది, ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేయొచ్చు కదా? చేయొచ్చు మేము. ఇక్కడ డిలీట్ చేసేసి ఇక్కడ ఎడిట్ ఆర్ డిలీట్ ఉంది.
ఒకవేళ కలెక్షన్ పాయింట్ వాళ్ళు ఒక తప్పుగా ఉంటే డిలీట్ చేసేయొచ్చు మేము. డిలీట్ చేసి వాళ్ళు కొత్తగా కలెక్షన్ పాయింట్స్ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫినాన్షియల్ సమ్మరీ ఆ పీజీకి సంబంధించి డేట్ ఆఫ్ బ్యాలెన్స్ టేకెన్ అంటే ఏ డేట్ వరకు ఆ పీజీలో బ్యాలెన్స్ ఉందనేది. సో 16 వేసాను నేను. క్యాష్ ఇన్ హ్యాండ్ ఇవన్నీ నేను ర్యాండమ్గా కొన్ని అమౌంట్స్ ఎంటర్ చేస్తాను. మీరు యాక్చువల్గా పీజీ డీటెయిల్స్ అన్నీ కన్సర్న్ మన ఏపీఎం గారి దగ్గర ఉంటాయి కాబట్టి ఆ వివోఎస్కి కరెక్ట్ డీటెయిల్స్ ఇవి ఎంటర్ చేసి డేటా ఎంట్రీ అనేది దగ్గర చేయాలి. పాస్ పుస్తకం చూసి చేయిస్తే సరిపోతుంది. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. సో ఇవి పీజీకి సంబంధించిన ఫైనాన్షియల్ సమ్మరీ. ఆడి ఏ డేట్ ఫిక్స్డ్ డేట్ వరకు క్యాష్ ఎంత ఉంది హ్యాండ్లో, కాస్ట్ ఆఫ్ బ్యాలెన్స్ స్టాక్ మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఎంత అమౌంట్ ఉండొచ్చు. ఒకవేళ బ్యాంక్ అయితే మనం ఒక అకౌంట్ యాడ్ చేసాం కాబట్టి బ్యాంక్లో ఎంత ఉంది క్యాష్, అది ఓవరాల్గా ఫైనాన్షియల్ సమ్మరీ. ఇంకా 2-3 అకౌంట్స్ ఉంటే ఫైనాన్షియల్ సమ్మరీ కూడా 2-3 యాడ్ చేసుకోవచ్చు. మీకు ప్రతి మాడ్యూల్లో మీకు ప్లస్ సింబల్ ఉంది. ఒకవేళ ఆల్రెడీ మైగ్రేట్ అయిన డీటెయిల్స్ అయితే డిలీట్ చేసి కొత్తగా యాడ్ చేసుకోండి. ఒక 2-3 అకౌంట్స్ ఉంటే ఇక్కడ ప్లస్ సింబల్ యాడ్ చేసి మీరు యాడ్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫండ్ సపోర్ట్లో ఆ పీజీకి వేరియస్ ఎక్కడెక్కడ నుంచి ఫండ్ వచ్చింది, మనకి బ్యాంక్ నుంచి ఏమన్నా లోన్ తీసుకున్నారా, మెంబర్ కాంట్రిబ్యూషనా, నబార్డు, ఎన్ఆర్ఎల్ఎం ఫండా, స్టేట్ నుంచి వచ్చింది. ఇక్కడ వేరియస్ మనకి సోర్స్ ఆఫ్ ఫండ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో నేను ఎన్ఆర్ఎల్ఎం సెలెక్ట్ చేశాను. ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా వర్కింగ్ క్యాపిటల్ కింద ఎన్ఆర్ఎల్ఎం సెలెక్ట్ చేసుకుంటే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైప్ ఆఫ్ ఫండ్ గ్రాంట్ 5 lakhs. ఫండ్ రిసీవ్డ్ డేటు వాళ్ళకి ఫండ్ ఎప్పుడు వచ్చిందో ఆ డేట్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి. ఇంకొక 2-3 ఫండ్ టైపులు ఉంటే అక్కడ ఫండ్ ప్లస్ యాడ్ చేసి వేరియస్ ఫండ్ టైప్స్ కూడా వాళ్ళకి అప్డేట్ చేయొచ్చు. ఆ తర్వాత ఆఫీస్ బేరర్స్, ఇవి ఇక్కడ మనం ఇంకా మెంబర్స్ని ఎవరిని యాడ్ చేయలేదు కాబట్టి నేమ్స్ రావట్లేదు. జస్ట్ నెక్స్ట్ సెలెక్ట్ చేసేయండి. ఇక్కడ మొత్తం మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఆఫీస్ బేరర్స్ ఉన్నారు కాబట్టి ఉన్న వాళ్ళని బేస్డ్ ఆన్ ద రెజల్యూషన్ అది అప్డేట్ చేస్తారు. అదే మేము ప్రొఫైల్లో యాక్చువల్గా వన్స్ ప్రొఫైల్ అయిపోయిన తర్వాత మేము ఈ పీజీకి 15 మెంబర్స్ కూడా యాడ్ చేయాలి మేము. అక్కడ వాళ్ళ రోల్ వస్తుంది మేము, ఆఫీస్ బేరరా, మెంబరా, ప్రెసిడెంటా అలానే మేము. సో వన్స్ ఇది ఒక పీజీకి సంబంధించిన ప్రొఫైల్ అప్డేట్ చేసాము, సేవ్ ప్రొఫైల్ కొడతాం. ఇక్కడ మెంబర్ ఉంది కదా, ఇక్కడ యాడ్ మెంబర్ కంటే నెక్స్ట్ ఇక్కడ యాడ్ మెంబర్స్ అని వస్తుంది ఈ కింద. సో ఇక్కడ గ్రామ పంచాయతీ ఏంటి, పోతురాజుపాలెం విలేజ్. ఇక్కడ మనకి ఆ విలేజ్కి మ్యాప్ అయిన అన్ని ఎస్ఐజీస్ కనిపిస్తాయి. ఓన్లీ మనం ఎస్ఐజీ మెంబర్స్నే చేయగలం, నాన్ ఎస్ఐజీ మెంబర్స్ చేయడానికి లేదు. సో మెంబర్ని సెలెక్ట్ చేసాం, పీజీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, తర్వాత డిజిగ్నేషన్ ఏంటి ఇక్కడ వచ్చింది చూడండి, మెంబరా, ప్రెసిడెంటా, సెక్రటరీయా, ట్రెజరీయా, ఆ పీజీలో వాళ్ళ రోల్ ఏంటనేది. సపోజ్ ప్రెసిడెంట్ సెలెక్ట్ చేశాను నేను. ఎప్పటి నుంచి సిగ్నేటరీ పవర్ ఉందా లేదా, ప్రెసిడెంట్కి ఉంటుంది కాబట్టి ఎస్, కంటిన్యూ. సో సేవ్ మెంబర్. సో అయిపోయింది, ఒక మెంబర్ వచ్చేసింది. అలా ఈ పీజీకి ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ సబ్మిట్ ఫర్ అప్రూవల్ చేస్తే అట్లీస్ట్ 15 మెంబర్స్ నీడ్ టు బి యాడెడ్. సో ఇప్పుడు ఒకే మెంబర్ని యాడ్ చేసాం. ఇలా మనం ఒక 15 మెంబర్స్ని మనం యాడ్ చేయాలి. నేను ర్యాండమ్గా యాడ్ చేసేస్తున్నాను. సో ఆల్రెడీ మనం ఇందాక ప్రెసిడెంట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది డిజపియర్ అయిపోయింది, అది కనిపించింది. ఇప్పుడు సెక్రటరీ సెలెక్ట్ చేసుకున్నాను.
సేవ్ మెంబర్, తర్వాత యాడ్ మెంబర్, ఇలా 15 మెంబర్స్ని ప్రతి మెంబర్ని ఇక్కడ యాడ్ చేయాల్సిందే మీరు ప్రొఫైల్లో. సో ఆల్రెడీ సెక్రటరీ ప్రెసిడెంట్ అయిపోయింది కాబట్టి ట్రెజరీ ఒక్కలే మిగిలేరు. సో ఇప్పటికి ఒక ముగ్గురిని యాడ్ చేశాను. అలా ఇంకొక 12 మెంబర్స్ని యాడ్ చేయాలి. సో అది ఒక్కొక్కరిని 15 మెంబర్స్ యాడ్ చేయాలి, టైం పడుతుందండి. సో మనకి ఇక్కడ 4కి మళ్ళీ ఇంకో వీసీ స్టార్ట్ అయింది కాబట్టి వన్స్ ఇలా అన్ని 15 మంది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ దగ్గర ఉంది కదా మనకి, మనం ఎడిట్ చేసింది దివ్య, ఇది మైగ్రేటెడ్. సో ఇక్కడ సబ్మిట్ ఫర్ అప్రూవల్ ఎంటర్ చేస్తే అది కన్సర్న్ ఏపీఎంకి వెళ్తుంది. సో ఏపీఎం ఏంటంటే మీకు ఇక్కడ she-leaves.locos.inకి వెళ్తే ఆ కన్సర్న్ ఏపీఎం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి బ్లాక్ మేనేజర్ ఫామ్ రోల్లో డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రొడ్యూసర్ గ్రూప్లో ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ ఇవన్నీ మైగ్రేటెడ్ ఉంది, మైగ్రేట్ చూపిస్తే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ఒకరిది అప్రూవ్ చేసి పంపిస్తే అది పెండింగ్లోకి వస్తుంది. ఇక్కడ పెండింగ్లోకి వచ్చినప్పుడు మీరు ఆ గ్రూప్ ఓపెన్ చేసి మనం ఏదైతే అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసామో, బేసిక్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, అడ్రస్, ప్రొడక్ట్ డీటెయిల్స్, అలాగే కలెక్షన్ పాయింట్స్, ఫినాన్షియల్ సమ్మరీ, ఫండ్ సపోర్ట్, అలాగే ఆఫీస్ బేరర్స్. సో ఇక్కడ మనం చూసినమ్మటిని ఇక గ్రీన్ టిక్లు పడినాయి చూడండి. సో ఇక్కడ మెంబర్స్ కూడా వస్తారు. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మైగ్రేటెడ్ అని కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అనేది ప్రీపాపులేట్ అవుతుంది. సో ప్రతి మీరు ఏపీఎం లాగిన్లో ఇది ఏపీఎం లాగిన్లో వివో ఏదైతే చేశారో ఆ గ్రూప్స్ అన్ని ఇక్కడ ఎనేబుల్ అవుతాయి. జస్ట్ మీరు క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి ఇక్కడ అప్రూవ్ చేయాలి. సో ఇది కంప్లీట్గా ఒక ప్రొఫైల్ కంప్లీట్ అయినట్టు. సో ఇది మనకి మెయిన్ ఈ కమింగ్ డేస్లో చేయాల్సింది. సో ఇది ప్రొఫైల్ అప్డేషను, అప్రూవల్ ఎలా చేయాలనేది. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా రిమైనింగ్ నమస్తే సునీల్ గారు, మేము తిరుపతి నుంచి
మనకి 15 మెంబర్స్ అని అంటున్నారు. మనకు 10 నుంచి 12, 13 మంది ఉన్నారు. మరి 15 మెంబర్స్ అంటే మరి సాధ్యం కాకపోవచ్చు. మరి ఎట్లా దీనికి సొల్యూషన్ ఎట్లా? మళ్ళీ వాళ్ళు గ్రూప్లో కొత్త మెంబర్ని చేసుకోవాల్సి వస్తుంది. ఇది తొందరగా అవుతుందా ఎట్లా అనేది మీరు కొంచెం తెలియజేయగలరని కోరుతున్నా. అది ఎన్ఆర్ఎల్ఎం గైడ్లైన్స్ ప్రకారం మినిమం 15 ఉండాలి. ఒకసారి మేడం చెప్తారు. మ్యామ్ వెంకటేష్, ఎన్ఆర్ఎల్ఎం గైడ్ లైన్స్ ఏం చెప్తుందంటే మినిమం 15, మాక్సిమం మన ఏపీ కంటెక్స్ట్ వరకు 19. సో మనం 10-11 మందితో మనం ఎఫ్పిజీలు ఉన్నాయి. ఇప్పుడు కమోడిటీ బేస్డ్గా అనుకుంటున్నాం కాబట్టి ఎస్హెచ్జిలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇందులోకి యాడ్ చేసి అప్లోడ్ చేసేది. మెంబర్స్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇది ఒక డ్రైవ్ లాగా తీసుకోవాలి, అందుకే డ్రైవ్ అన్నారు. ఈ డ్రైవ్ లాగా తీసుకుని మీరు మెంబర్స్ని యాడ్ చేసి దీన్ని అప్లోడ్ చేయాలన్నమాట. మేడం నమస్తే మేడం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి మేడం. చెప్పమ్మా వెంకటేష్, ఓకేనా? ఓకే, నోటెడ్ మేడం. కొత్త గ్రూపులు సీసీకి 2 చొప్పున ఎఫ్పిజీలు చేయించి వాళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకి క్యాష్ చేసేవాళ్ళు ఉన్నారు. క్యాష్ చేసేవాళ్ళు 11 మంది ఉన్నారు అనుకోండి ఒక ఎఫ్పిజీలో. ఇంకా నీకు 4 కావాలి, వాళ్ళు 4 కూడా క్యాష్ చేసేవాళ్ళని అందులో యాడ్ చేసుకోవాలి. కొత్త గ్రూప్ పూర్తిగా 15 పైన 19 లోపు కమోడిటీ బేస్డ్గానే. మేడం ఇప్పుడు తమరు చెప్పేటట్టు కొత్త గ్రూపులు ఓపెన్ చేసేటప్పుడు కమోడిటీ వైజ్ 15 మెంబర్స్ చేసేస్తాము, అప్లోడ్ చేసేస్తాము, ఇక్కడ ఇబ్బంది లేదు మేడం. పాత గ్రూపులు యాక్చువల్ ఫిషర్మెన్ తప్ప ఎగ్జిస్టింగ్ ఏవి కూడా కమోడిటీ వైజ్ లేవు మేడం. ఆ మెంబర్ని ఇక్కడ ఈ కొత్త గ్రూప్లోకి తీసుకురావచ్చా లేదా ఆ గ్రూప్లో ఆ మెంబర్ని అక్కడే ఉంచి ఆ డేటాని అట్లా చేయాలన్నది చిన్న డౌట్ మేడం. ఇప్పుడు ఫిషర్మ్యాన్ కమ్యూనిటీలో ఫిషర్మ్యాన్ ఉన్నాయి, ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ ఉన్నాయి. ఇప్పుడు మీ ప్లెయిన్ ఏరియాకి వచ్చేసరికి మ్యాక్సిమమ్ ప్యాడీ ఇలా ఉంటున్నారు కదా. ఆ ప్యాడీ చేసేవాళ్ళు ఎవరున్నారు? ప్యాడీ గ్రూపు నీకు ఊర్లో ఒక 6-7 గ్రూపులు ఉన్నాయి అనుకో, ప్యాడీ చేసేవాళ్ళు ఇంకా 4-5 ఆ ప్యాడీ గ్రూప్లో జాయిన్ చేయండి. లేదు మిల్లెట్స్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకో 4-5 మిల్లెట్స్ చేసేవాళ్ళు అందులో జాయిన్ చేయండి. అట్లా మీరు ఇప్పుడు చూసుకునేటప్పుడు మెజారిటీ ఆ ఎఫ్పిజి ఏ కమోడిటీతో ఉంది అనేది చూసుకుని దానికి సంబంధించినట్టుగా ఉన్న వాళ్ళని చూసుకోండి. ఒక దగ్గర తప్పితే తప్పుతారు. లైవ్ స్టాక్ ఉందంటే లైవ్ స్టాక్ వాళ్ళందరినీ ఒక దగ్గరికి వేయండి. అట్లా ఇప్పుడు కొత్తగా అయితే ఎలాగో ఫామ్ చేస్తామో ఇక్కడ మాకు యావరేజ్ 10 to 12 మెంబర్స్ ఉన్నారు మేడం ప్రెసెంట్ ఎఫ్పిజిల్లో. వారిని యాడ్ చేసేయచ్చా? యాడ్ చేసి ఇబ్బంది లేదు, యాడ్ చేసే చేయాలి. ఓకే మేడం. లేదంటే అది వెళ్ళదు ముందుకి, 15 దాటితే కానీ అది ముందుకు వెళ్ళదు మేడం. ఇప్పుడు ఈ యాప్లో మళ్ళీ అప్లోడ్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం కాల్గోడిలో అప్లోడ్ చేస్తున్నాం మేడం.